అయింది. మరి ఒక కొన్ని నిమిషాలు మన మధ్యలో ఉన్న లూకన సారు మాట్లాడతాడు. ఆయన యొక్క మాటలు కూడా మనం విందాం. ప్రభునందు ప్రియమైన మన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో ఎన్నో దేవుని యొక్క మాటలు మనం విన్నాం కదా. సమయం చాలా విలువైనది కాబట్టి మరి సమయంలో ఈ రాత్రి వేళలో నేనేం వాక్యం చెప్పను. చాలా సుపరిచితుడు నాకు. ఎవరంటే చార్లీస్ అన్న. చాలా అంటే చాలా, కొంతమందికి ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు గోనెగండ్లకు, ఎమ్మెగనూరుకు, మరి పెద్దమారు నుంచి వస్తే కూడా అన్నతో రాత్రి కూడా మాట్లాడేవాడిని. కాబట్టి ఏమో మరి మనకు తెలియదు, దేవుడు పిలుచుకున్నాడు. నేనేం చెప్తున్నానంటే సమయము చాలా విలువైనది. ఇంతవరకు దేవుని దాసులు చెప్పారు కదా, హిజ్కియా గురించి, దాని మరణాన్ని గురించి. లాజరు విషయంలో మనకు తెలుసు, తబిత విషయంలో మనకు తెలుసు. ఇదేదో సాధారణమైనటువంటి మాటలు కాదు, కానీ ఇవన్నీ కలిపి నేనేమంటానంటే తెస్సలోనికయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో చివరి మాటలో మనమందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి అంటాడు. మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే కుటుంబాన్ని ఏం చేయాలి? ఆదరించడం, ధైర్యపరచడం, దేవుని వాక్యం చేత వారిని ధైర్యపరచడం. వారికి నిజంగా అధైర్యపడకుండా మరి ప్రభు విషయంలో దేవుడు మనకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అనే పదము ప్రపంచాంతటిలో కూడా మనం గమనిస్తే ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోకం వారిదే అని చెప్పాడు ఆయన. మనము ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్న నాకు చాలా మరి విషయాల్లో కూడా మనం పంచుకునే వాళ్ళం వాక్యాన్ని కదా, ఆదరించుకోవడం. మరి దాన్ని ఏమంటారంటే యాసిరికి లేకుండా మాట్లాడేవాళ్ళం, చాలా స్నేహంతో కదా. అలాంటి వారు నిజంగా నాకు చనిపోయింది నాకు తెలియదు. అన్నగారు మరి చనిపోయిన విషయం కూడా నాకు తెలియదు. తెలిసిన తర్వాత నేను రక్కకి ఫోన్ చేశాను, బాధపడ్డాను కొంచెం. కానీ నిజంగా మనలోన ఆయన లేనటువంటి లోటుని దేవుడు తప్పకుండా ఆదరిస్తాడు. యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడండి. ఏమిటంటే ఒకరి తల్లి తన కుమారుణ్ణి ఆదరించినట్లు కదా, ఓదార్చినట్లు ఆయన మన మధ్యలో ఉన్నాడు. నిజంగా దేవుడు అన్ని విషయాల్లో కూడా ఈ కుటుంబానికి మరి ధైర్యము ఇస్తూ ఆయన లేనటువంటి, తండ్రి లేనటువంటి లోటును, భర్త లేనటువంటి లోటును కదా ఆయన మహిమ ఎల్లప్పుడు పడుతుంటివే మెంటల్ కదా నీకు అసలు. సరే ఒక్క నిమిషం అయితే గంట చేపెడుతుంది, గంట చేపెడుతుంది. మరి శాతం తింటే